హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ కొలువులు అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అయినటువంటి టీఎస్పీఎస్సీ నుంచి ఒక లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి. ఫ్రెండ్స్, ఇక ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి టీఎస్పీఎస్సీ ఏడబ్ల్యూఈ సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ లిస్ట్ అనేది రావడం జరిగిందండి. దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసడం జరుగుతుంది. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ముందుగా మనం టీఎస్పీఎస్సీ అఫీషియల్ వెబ్సైట్ని అయితే ఓపెన్ చేయండి. ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే రావడం జరుగుతుందండి. ఇక్కడ మనం క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ ఇన్ వేరియస్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సంబంధించిన లిస్ట్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది టీఎస్పీఎస్సీ. ఫ్రెండ్స్, ఇక దీనికి సంబంధించి మనం క్లియర్గా చూసుకున్నట్లయితే ఇక్కడ వెబ్ నోట్తో పాటు రిజల్ట్ నోటిఫికేషన్ కూడా ఇవ్వడం అయితే జరిగిందండి. ఇక్కడ మనం క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక ముందుగా మనం దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ క్లియర్గా తెలుసుకున్నాము. ఫ్రెండ్స్, ఇక దీనికి సంబంధించిన పీడిఎఫ్స్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో అవైలబుల్గా, టెలిగ్రామ్లో అవైలబుల్గా ఉంటాయి. ఒకసారి మీరు అక్కడ నుంచి అయితే చెక్ చేసుకోవచ్చు. ఇక ముందుగా దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ హైదరాబాద్కి సంబంధించి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఇన్ వేరియస్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఇక్కడ నోటిఫికేషన్ నెంబర్స్ అయితే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. 3/9/2022 రోజున దీనికి సంబంధించిన జనరల్ రిక్రూట్మెంట్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇక రిజల్ట్ నోటిఫికేషన్ ఫర్ వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్ సంబంధించి ఇక్కడ క్లియర్గా చెక్ చేసినట్లయితే it is hereby informed that the candidates with the following hall tickets numbers are shortlisted for certificate verification on the basis of examination held on 8/5/2023 అండి. ఇంకా ఎలక్ట్రానికల్ ఇంజనీరింగ్ సంబంధించి క్యాండిడేట్స్కి అయితే ఈ రోజున ఎగ్జామ్ జరిగింది. అలాగే మెకానికల్ వాళ్ళకి 9/5/2023 రోజున ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరిగింది. అలాగే అండ్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ అండ్ 21/5/2023 అండ్ 22/5/2023 రోజున సివిల్ ఇంజనీరింగ్ సంబంధించిన క్యాండిడేట్స్కి అయితే ఇక్కడ ఎగ్జామినేషన్ అయితే జరిగింది. ఇక షెడ్యూల్ టు బి హెల్డ్ ఫ్రమ్ 18/3/2024 టు 22/3/2024 ఎట్ అడ్మిషన్ బ్లాక్ జేఎన్టీయూ కూకట్పల్లి హైదరాబాద్కి సంబంధించి ఇక్కడ మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉండడం జరుగుతుందండి. The candidates who are called for the verification of certificates have to produce the following certificates in original along with the set of photo stock copies duly self-attested at the time of verification of certificate సంబంధించి. అలాగే no request will be entertained for subsequent submission of any of the required certificates. అలాగే if any candidate is absent for the certificate verification on the allocated date is candidature will not be proceeded further స్టెప్స్ అంటూ కూడా ఇక్కడ క్లియర్ ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అంటే సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ వీళ్ళకి జేఎన్టీయూ కూకట్పల్లి హైదరాబాద్కి సంబంధించి ఇక్కడ అడ్మిషన్ బ్లాక్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉంటుందండి. వీళ్ళు ఏమేమి తీసుకెళ్ళాలంటే ఒరిజినల్తో పాటు 1 సెట్ ఆఫ్ ఫోటో స్టాక్ కాపీస్ డ్యూలీ సెల్ఫ్ అసిస్టెడ్ ఎట్ ది టైమ్ ఆఫ్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ అంటే సెల్ఫ్ అసిస్టేషన్ అప్లికేషన్స్ అయితే ఉంటాయి కదా, చెక్ లిస్ట్ సంబంధించి అలాగే అసిస్టేషన్ ఫామ్స్ సంబంధించిన ఫామ్స్ అనేది తీసుకెళ్లాల్సి ఉంటుంది. కాబట్టి సంబంధించి నేను ఫర్దర్గా ఇక్కడ క్లియర్ చెప్తాను ఏమేమి తీసుకెళ్లాలో. ద క్యాండిడేట్స్ హూ ఆర్ షార్ట్ లిస్టెడ్ ఫర్ ది వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు సబ్మిటెడ్ షో ద ఫాలోయింగ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది ఆన్ ద డే ఆఫ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించి. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్లయితే ద డే వైజ్ అండ్ క్యాండిడేట్ వైజ్ షెడ్యూల్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ విల్ బి అవైలబుల్ ఆన్ ద కమిషన్ వెబ్సైట్ ఆన్ 14/3/2024 రోజున. వీటికి సంబంధించి డే వైజ్గా మీరు క్యాండిడేట్ యొక్క షెడ్యూల్ అనేది రేపు టీఎస్పీఎస్సీ అయితే రిలీజ్ చేయబోతుంది. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా వస్తుంది, నేను ఫర్దర్గా అప్డేట్ చేస్తాను మీకైతే. ఫ్రెండ్స్, ఇక ఏమేమి సర్టిఫికేట్స్ తీసుకెళ్లాలంటే మనం ఒరిజినల్ వచ్చేసి ముందుగా వచ్చేసి ఫస్ట్ వన్ వచ్చేసి చెక్ లిస్ట్ అండి. చెక్ లిస్ట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను, ఒకసారి పైన కార్డ్స్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఇక బేసిక్ ఇన్ఫర్మేషన్ డేటా అనేది చెక్ లిస్ట్ అనమాట. మీ యొక్క బేసిక్ ఇన్ఫర్మేషన్ డేటా అనేది ఫుల్ఫిల్ చేయాల్సి ఉంటుంది. చెక్ లిస్ట్ కెన్ బి డౌన్లోడ్ ఫ్రమ్ ద కమిషన్ వెబ్సైట్. కమిషన్ వెబ్సైట్లో అవైలబుల్గా లేకుంటే కింద డిస్క్రిప్షన్ ఉన్నటువంటి టెలిగ్రామ్ ఛానల్లో కూడా అవైలబుల్గా ఉంటుంది. ఇక సబ్మిషన్ అప్లికేషన్ పీడిఎఫ్ అనేది ఒరిజినల్ లేదా మీకు బ్లాక్ అండ్ వైట్ ఉన్న సరిపోతుంది. పీడిఎఫ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. 2 కాపీస్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. అలాగే హాల్ టికెట్ అండి. హాల్ టికెట్ చాలామంది అడుగుతున్నారు, ఒరిజినల్ తీసుకెళ్లాలా లేకపోతే కలర్ జిరాక్స్ లేదా జిరాక్స్ తీసుకెళ్లాలని. ఫ్రెండ్స్, ఇలా ఉన్నా పర్లేదు, మీరైతే తీసుకెళ్లాల్సి ఉంటుంది. అలాగే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ యాజ్ పర్ ద ఎస్ఎస్సీ మెమో ప్రకారం అనేది తీసుకెళ్లాల్సి ఉంటుంది. అలాగే 1st to 7th క్లాస్ స్టడీ సర్టిఫికేట్స్ అన్ని, ఒకవేళ లేకుంటే మాత్రం మీ కన్సైన్డ్ ఎంఆర్ఓ గారిని కలిసి అకాడమిక్ ఇయర్కి సంబంధించిన రెసిడెన్సీ సర్టిఫికేట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఇక ప్రొవిజనల్ అండ్ కాన్వకేషన్ సర్టిఫికేట్ అంటే మీ యొక్క మార్క్స్ మెమో లేదా మెమోరాండమ్ మార్క్స్ సంబంధించిన గ్రాడ్యుయేషన్ సంబంధించిన సర్టిఫికేట్స్ అనేవి మీ యొక్క అంటే మీ యొక్క
పోస్టును బట్టి తీసుకెళ్లాల్సి ఉంటుంది, అలాగే క్వాలిఫికేషన్ బట్టి. ఇక ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ సర్టిఫికేట్ లేటెస్ట్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. దాంట్లో మీ యొక్క ఫాదర్ నేమ్ లేదా మదర్ నేమ్ ఉండాలి ఖచ్చితంగా. ఒకవేళ మ్యారేజ్ క్యాండిడేట్స్ అయితే మీ యొక్క భర్త నేమ్ కానీ లేకపోతే ఇంకా అదర్ నేమ్స్ ఉంటే అది నాట్ వ్యాలిడ్ అండి. ఖచ్చితంగా మీ యొక్క మదర్ నేమ్ అనేది లేదా మీ యొక్క ఫాదర్ నేమ్ అనేది ఖచ్చితంగా మెన్షన్ చేసి ఉండాలి. అలాగే నాన్ క్రిమి లేయర్, లేటెస్ట్ నాన్ క్రిమి లేయర్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇక ప్రూఫ్ ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ సంబంధించిన సర్టిఫికేట్స్ అనేది తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఎన్సీసీ క్యాండిడేట్స్ ఉంటే ఎన్సీసీ సంబంధించిన సర్టిఫికేట్స్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. నేను ఫర్దర్గా దీనికి సంబంధించి మరొక వీడియో చేస్తాను ఖచ్చితంగా. ఎవరైతే పిహెచ్ క్యాండిడేట్స్ ఉన్నారో సదరం సర్టిఫికేట్ అనేది తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇక ఎంప్లాయీస్ ఉంటే ఎన్ఓసీ సర్టిఫికేట్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. అలాగే 2 కాపీస్ ఆఫ్ అసిస్టేషన్ ఫార్మ్స్ డ్యూలీ సైన్డ్ బై ది గెజిటెడ్ ఆఫీసర్తో 2 కాపీస్ ఆఫ్ అసిస్టేషన్ ఫార్మ్స్ని ఫిలప్ చేసి మీరు ఖచ్చితంగా మీ యొక్క గెజిటెడ్ ఆఫీసర్తో సైన్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఎనీ అదర్ రిలవెంట్ డాక్యుమెంట్ ఇట్ పర్సీనింగ్ ద నోటిఫికేషన్ 12/2022 డేటెడ్ ఆన్ 3/9/2022కి సంబంధించి ఇలాంటి డాక్యుమెంట్స్ అయినా తీసుకెళ్ళవచ్చు అని ఇక్కడ క్లియర్గా ప్రొవైడ్ చేయడం జరిగింది. ద రిజల్ట్ ఆఫ్ పర్టైనింగ్ ద మెటీరియల్ స్పోర్ట్స్ పర్సన్ సంబంధించి కూడా కొన్ని జీవోస్ సంబంధించి కూడా కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక మనం తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ హైదరాబాద్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ ఇన్ వేరియస్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లకు సంబంధించి ఇక్కడ మనం క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. నాట్ ఎలిజిబుల్ విత్ ద రిఫరెన్స్ ఆఫ్ పర్టికులర్ furnished by him or in the application form, checklist and certificates and the result of such candidates సంబంధించి candidates shall be cancelled for the any stage of the selection process సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇక అగ్రికల్చర్ అండ్ ప్రొవిజనల్ లిస్ట్ ఆఫ్ హాల్ టికెట్స్ నెంబర్స్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ వారిగా, అలాగే మెకానికల్ సంబంధించి కూడా, అలాగే సివిల్ ఇంజనీరింగ్ సంబంధించి కూడా ఇక్కడ క్లియర్గా ఎంతమంది క్యాండిడేట్స్ సెలెక్ట్ అయ్యారు అనేసి ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని, కొంచెం నాయిస్ వస్తుంది కొంచెం అవాయిడ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండ్ జై హింద్.